నమస్కారం అండి. చూసుకున్నట్లయితే 18 నెలల కొత్త ప్రభుత్వ పాలన. గతం జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు గారు. మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పినట్టుగా 6 పథకాలు ఎక్కువ, మహిళా పథకాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఎలా అనిపిస్తుంది? ఏమేమి అందుతున్నాయి, ఏమేమి స్లోగా అందుతున్నాయి? ఏమందుతున్నాయి మాకు ఆ రోడ్లు బాగలా, కాలువలు బాగలా, రోత వాసన, దోమలు, రోడ్లు మొన్న వరదలకి కుంగిపోయినాయి, కాలువలో నీళ్ళు పోటల్లా, నీళ్ళు నిలవ ఉండే చాండాలంగా ఉంటున్నాం. అవి మాకు శుభ్రం చేస్తే చాలు, ఆయన అన్నం పెట్టినంత ఎలవ మాకు. అవన్నీ శుభ్రం చేస్తే మేము ఆరోగ్యంగా ఉంటాం. 1వ తారీఖు పెన్షన్ టయానికి వస్తుందా? 1వ తారీఖు పెన్షన్ కరెక్ట్గా వస్తుంది. మొన్న పెన్షన్ ఇచ్చే విధానంలో అటు సైడు తూర్పుగోదావరి అటు సైడు కొంతమంది ఏంటంటే పెన్షన్ ఇచ్చే వాళ్ళు ఇంటి పన్ను కట్టండి ఏదో అడిగినట్టుగా అంటున్నారు. ఏదైనా అడుగుతున్నారు వాళ్ళు? ఏమన్నా మమ్మల్ని ఏమి అడగట్లా. పెన్షన్ డబ్బుల్లో మినాయించుకోవడం అదేం లేదు? మినాయించుకోవటం ఏమి లేదు, చక్కగా ఇస్తున్నారు. రేషన్కి వస్తే కనుక గతంలో డోర్ డెలివరీ ఉండేది పాత ప్రభుత్వంలో. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది అవుతుంది, ఆ సమయానికి ఉండకపోవచ్చు అని డిపోల్లో ఇస్తున్నారు. సెలవుల సమయంలో కూడా అందుబాటులో ఉంటుందని విన్నాము. నిజమేనా? అది లేదు నాయన, బాగానే జరుగుతుంది. మాకు మటుకు జరుగుతుంది. ఒక ఊర్లో ఒక దేశంలో మాకు తెలియదు. మాకు అన్ని బాగానే, మాకు రోడ్లు, ఆ కాలువలో నీళ్ళు పోటల్లా, కాలువల్లో నీళ్ళు పోటల్లా, రోడ్లు కుంగిపోయినాయి. వెళ్ళాలన్నా రావాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయన మాకు అన్నం పెట్టినంత అయ్యా, ఆయన శుభ్రంగా కాలువలను ఆ రోడ్లు చేస్తే చాలు అయ్యా. మేడం గారు, ఈ డ్వాక్రా మహిళలకు కానివ్వండి, లేకపోతే ప్రతి మహిళలకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 1500 ఇస్తా అన్నారు నెలకి. ఇది 18,000 సంవత్సరం బారు చూసుకుంటే అది రేపో మాపో అంటున్నారు. ఆ విధానంలో ఇవ్వడానికి ఖజానాలో డబ్బులు లేవని చంద్రబాబు గారు అంటున్నారు. కొంచెం సమయం బట్టినా ఆగుతారు. మరి ఏమో మరి ఆగక, మరి ఆయన ఇష్టం కదా. మరి ఆగిపోయినా ఏం చేయగలుగుతాం? ఇంకా ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే తీసుకుంటామే. అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు వరకు 18 నెలలకు గాను 2.66 లక్షల కోట్లు చాలా డబ్బులు అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా చూసిస్తా ఉన్నాం. రెండోది ఉచిత బస్సు గురించి కూడా ఒక అపోహ ఉంది, ఆపేస్తామంటున్నారు. నిజంగా ఆపేస్తే చెబుతున్నాయినయ్యా, ఇదిగో నా అనుభవాన్ని బట్టి చెబుతున్నా. అసలు ఫ్రీలు బస్సులు దేనికి వేసినట్టు ఆ కాలువలో నీళ్ళు పోక, దోమలతో రోడ్లు కుంగిపోయి, వాసనతో పిల్ల జల్ల అల్లాడుతుంటే ఈ శుభ్రం చేయకుండా పీ బస్సులు అని ఏంటికి అనవసరమైన పనులు అయ్యి, అనవసరం ఆ పనులు చేయటం. ఈ శుభ్రం చేయొచ్చుగా. ఆ నీళ్లు చూస్తే ఫిల్టర్ చేసి పంపించాలా? అటు కొండపల్లి అటు రోడ్డుకి వెళ్ళి చూడు, కొబ్బరి నీళ్లు ఉండేటువంటి ఫిల్టర్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ నీళ్ళు ఎలాగుండి పచ్చగాను, వాసన, తాగుతుంటే వాంతులు. ఏంటి శుభ్రం ఏం చేస్తున్నాడు? పనికి వచ్చాయేమో పక్కన పెడుతున్నాడు, పనికి రాని చేస్తున్నాడు. ఆ బస్సులు దేనికి? ఆ నీళ్లు శుభ్రం చేసి ఫిల్టర్ చేసి పంపించాలి కదా. స్థానిక అధికారులు చెప్తున్నారు వచ్చినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏది చదువుతున్నారు, ఏదో ఆ కాసేపు దండాలు పెడుతున్నారు, వాళ్ళ దారి అంటున్నారు, దులుపుకొని పోతున్నారు. మాకేమొద్దయ్యా, ఆ నీళ్లు ఫిల్టర్ చేసి మంచి నీళ్ళు వదిలితే ఆ రోడ్లు ఆ కాలువలు శుభ్రం చేస్తే చాలయ్యా. మాకు ఆస్తులు అంతస్తులు మాకేమీ వద్దయ్యా. త్వరలో రేపు జనవరి అనంతరం కూడా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. బాబు, అంతస్తుల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలిసిద్ది? పేదోళ్ళు రోత గలీజుల్లో బతుకుతున్నారు, అన్నాలు కూడా తినుకోకుండా, వాసనకి నీళ్ళు పోక, ఆ దోమలు రోడ్లు కుంగిపోయి, ఆ నీళ్లు చూస్తేనో పచ్చంగా పేడ కలిపి ఎట్టుంటాయి ఆ నీళ్లు. వాళ్ళే చత్తారులే, వాళ్ళే తాగుతారులే, వాళ్ళే ఏమన్నా కానీ అని అదే చేసేది ఆయన. బస్సులు దేనికి వేసినట్టు? బస్సులు వేస్ట్ కాకపోతే ఏమన్నా బస్సులు దేనికి? ఏంటి ఆ బస్సులు ఆ రోతలు కొట్టుకొని చేస్తుంటే అవి శుభ్రం చేయవచ్చు కదా. అవి శుభ్రమైన రోతకుండా వదిలేసి ఏందో పీ బస్సులు అని పెట్టిండు. దేనికి ఆ బస్సులు అన్నారు? డ్వాక్రా మహిళలకి ఏమన్నా ఏమి లేదు. డ్వాక్రా 2 లక్షలకి 50,000 వడ్డీ కట్టాలి, ఏం లేదు. మహిళలకు రుణం కూడా మాఫీ చేస్తామని ఏం లేదమ్మా, ఏం చేయలే. 1500 కూడా ప్రతి నెల ఇస్తామన్నారు. లేదు, పోస్ట్ ఆఫీసులు అయ్యగాళ్ళు లేవు. మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళకి ఎల్ఐసీని గడుచుకున్నారు మా చేత 10 మంది అయ్యగాళ్ళు లేవు. ఆయన ఏమంటున్నారంటే 2.66 లక్షల కోట్లు చాలా డబ్బులు అవుతున్నాయి, మీ 18 నెలల్లో కూడా ఖజానాలో డబ్బులు లేవు, కొద్దిగా ఆగమంటున్నారు. ఏమంటారు దీనికి? ఆగుతారా? ఇంకా ఏం ఆగుతాం? ఏం అడగట్టాలి, మానేస్తాను డ్వాక్రా కాడ. పెన్షన్ ఇచ్చే సమయంలో ఏదైనా ఇంటి పన్ను కట్టమని అడుగుతున్నారా? పెన్షన్ డబ్బులు అయ్యేం లేదు. అయ్యే పెన్షన్ 4,000 ఇస్తాను కరెక్ట్గా, ఇంటికే వచ్చేస్తాను. కొంచెం రైతులు సంక్షోభంలో ఉన్నారన్నారు. మరి పనులు ఎలా జరుగుతున్నాయి? చాలా వరకు తుఫాన్ల ఎఫెక్ట్ ఉంటుంది. అన్నీ పెరిగిపోయినాయి రేట్లు, కూరగాయలు కానీ బియ్యం కానీ బతకటానికే లేదు మాకు. ప్రభుత్వంలో టయానికి వచ్చినాయి. అప్పుడు 18,000 45-50 సంవత్సరాలు 3 తడవలు వేసారు. ఇప్పుడు ఊడమాకు చేస్తానని వడ్డీ డబ్బులన్నీ వేయలే, డ్వాక్రా డబ్బులు. ఇప్పుడు 50,000 కట్టాలంటే ఏం కడతాం? 5 నెలలు ఉంది, 50,000 కట్టమంటారు. స్థలాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయా గతంలో? మాకేమి ఇవ్వాల, వాళ్ళకే ఇచ్చుకున్నారు. మాకు ఒక ఇల్లు కూడా ఏం లేదు.
అంటే చంద్రబాబు గారు చెప్పినవి అన్ని కూడా సగం సగం అప్లై అవడానికి డబ్బులు లేవు మాకేం ఇవ్వాల, ఇల్లు లేదు పాడు లేదు, మా కొడుకులకి ఇద్దరికి ఇల్లు లేదు. మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ అని చెప్పి, తర్వాత గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలని. మరి అడుగుతారా ఇట్లా జరుగుతుంది ఇక్కడ మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి? అడుగుతాం అంతే. ఇంకేం లేదమ్మా. నమస్కారం అండి. చూస్తే రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూశారు కాబట్టి సంక్షేమ పథకాలు కొంచెం సమయం పడుతుంది, చాలా డబ్బులు అవుతాయని ప్రభుత్వం అంటుంది. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనంటారు? నిజమైన అర్హులకి ఇచ్చి మిగతా అన్నీ కూడా అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుంది అంటారు? నిజమైన అర్హులకి ఇస్తే బాగుండిద్దండి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇళ్ళకి రావడం కానీ మనకి ఇదివరకు లాగా చేయడం కానీ అలాంటివి ఏం లేవు. మేము వెళ్ళి అడిగిన సచివాలయాల్లో సమాధానాలు కూడా సరిగ్గా చెప్పట్లేదు. మన రీసెంట్గా ఇల్లులు విడుదల చేశారండి, అప్లై చేసుకోండి అని చెప్తే మేము మా ఏరియా సచివాలయానికి వెళ్తే అయిపోయింది అంటున్నారు. 30 తారీఖు నుంచి రిలీజ్ అవుతుందండి, అది ఇంకా పథకం ఇవాళ నుంచారండి స్టార్ట్, ఒకసారి చూడండి అన్నా సరే సమాధానం చెప్పకుండా ఏం లేదు అయిపోయిందని చెప్తున్నారు. అంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి అంటే పనితీరు అనేది కొంచెం చాలా తేడాగా ఉంది, చేయట్లేదు సరిగ్గా. అంటే ఏమంటారంటే సార్, ఈ విధానంలో చూస్తే రేపు ఉగాది కల్లా 5 లక్షల గృహాలు గృహప్రవేశం చేపిస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. నిజంగా ఎలిజిబిలిటీ లిస్టుకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందని సచివాలయంలో చెప్తున్నారు? అయితే మేము రీసెంట్గా హౌసింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాము. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫిబ్రవరి నెలలో ఇస్తామండి, రిలీజ్ చేస్తాము, మీరు అందరు పంపిస్తాం అక్కడికి అని చెప్పుకొచ్చారు మాకు. 1వ తారీఖు పెన్షన్ విధానం సమయానికి అందుతుందా సార్? అంటే మార్నింగ్ పూట వచ్చేస్తున్నారు కదా, తెల్లారుజాము నుంచి ఏదో అంటున్నారు. ప్రతి నెల 1వ తారీఖు ఆ విధానం బాగుందంటే మొన్న ఒక వివాదం అయింది, తర్వాత ఫేక్ అని తేలింది. పెన్షన్ ఇచ్చే సమయంలో ఇంటి పన్ను మినహాయించుకుంటాం అన్నట్టుగా టీవీలో వార్తల్లో ప్రచారం అయ్యాయి. అలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయి? లేదండి, అవన్నీ వేస్ట్. అయితే పెన్షన్ సపరేట్గా ఇచ్చా పెన్షన్ విషయంలో అయితే కరెక్ట్గానే ఇస్తున్నారు, ఇంటింటికి తిరిగి మినాయించుకుంటారు అలాంటివి ఏం లేదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. సార్ కొంచెం కరెంట్ ఛార్జీలు పర్లేదు, ఈ మధ్య తగ్గినట్టుగా ఏమైనా అనిపిస్తుందా లేకపోతే యాస్టీస్గా ఉన్నాయి? లేదండి, పెరిగినాయి అండి, కరెంట్ ఛార్జీలు అయితే పెరిగినాయి వాస్తవంగా. ఇదివరకే కొంచెం తక్కువ ఉండేవి ఏంటి, ఇప్పుడు ఏమైనా వెళ్ళి మనం అడిగితే కూడా ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని అంతకుముందు ఏదో అనేసి చెప్పుకొస్తున్నారు. అంటే సార్ ఏమంటున్నారంటే చంద్రబాబు గారు అప్పు పుట్టే ప్రసక్తి లేదు, 2.66 లక్షల కోట్లు అయిందండి సార్ అప్పు ఈ 18 నెలల్లో కూడా. అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి కొంత సమయం ఇస్తారని ఆయన మొన్న సభలో మాట్లాడారు. ఏమంటారు సార్? చెప్పినవన్నీ జరగట్లేదు కదండి. ఇప్పుడు చెప్తున్నారంటే ఇప్పుడు మన న్యూస్లో చూసో లేదా అది ఒకసారి వినో ఆళ్ళ నోటి నుంచే ఊహించుకుంటాం తప్ప పని జరిగేది కావాలి. ఇప్పుడు కరెంట్ బిల్లు పెరిగిపోయింది, ఏమంటే పెరిగింది కదండి అని అడిగితే మీరు వాడుకున్నదే కదా, అంతకుముందు ఛార్జీలు కదా అని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడో వాళ్ళు ఏదో తగ్గిస్తారు లేదా చేస్తారు, చెప్పిన వాగ్దానాలు జరుగుతాయి అనేది ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా అయిపోతాయి ఇలాగే. మిగతా చూసుకుంటే సంక్షేమ పథకాలు అరకొరగా అందుతున్నాయి నేను మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు అంటున్నారు మీడియా ముఖంగా. దాంతోపాటు అనేక వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఆరోగ్యం కాడి నుంచి చూసుకుంటే అటుపక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, మహిళలకు ఇచ్చే ఏదైతే డ్వాక్రా రుణాలకు సంబంధించి కానివ్వండి 1500 ఇస్తామన్నారు ప్రతి నెల కూడా ఏదైతే ఉందో అవన్నీ కొంచెం నిర్వీర్యం అవుతున్నాయి అంటున్నారు. నిజమేనా? లేదు సార్, అవన్నీ కొన్ని అంటే వచ్చినాయి అంటే ఇప్పుడు 10 మందిలో 2కి ఇచ్చేసి వచ్చేసినాయి అండి అంటే అది చాలా రాంగ్ పాయింట్. అది మేము వెళ్ళి సచివాలయంలో అడిగినా సరే అయిపోయిందండి, ఆపేసామండి, పెట్టుకునే వాళ్ళు పెట్టేసుకున్నారండి అంటున్నారు. అంటే పనితీరు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలియని వాళ్ళు వెళ్ళి తెలుసుకొని వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. 1500 పథకం రావట్లేదు, సబ్సిడీ లోన్ల గురించి వెళ్ళి ఆరా తీసినా సరే చెప్పట్లేదు. అంటే అందులో ఆ పార్టీల్లో తిరిగే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు తప్ప సామాన్య పెరుగుల దాకా అయితే రావట్లేదండి. కొంత పట్టించుకుని ఫోకస్ చేస్తే బాగుంటుంది. అవును సార్ అవును. అండి చూస్తే 18 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏదన్నా రావాల్సిన సంక్షేమ పథకాల్లో ఏమొస్తున్నాయి ఏమి రావట్లేదు? పథకాలు అయితే ఏమి రావట్లా. పెన్షన్ అంటే పెట్టారు, ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదని చెప్పారు. అది అంతవరకు. వయసు ఎంత ఉంటుంది సార్ మీది? 80. చూసుకున్నట్లయితే ఈ రేషన్ విధానంలో మళ్ళీ డిపోలు అంటున్నారు, ఇబ్బందిగా ఉంది అని తెచ్చుకుంటున్నారు. ఇబ్బంది అంటే ఏమి లేదు, పెన్షనే రాట్లా. ఎలా ఉంది సార్? మరి రేపు త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడ విజయవాడ పరంగా చూసుకుంటే మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు కార్పొరేటర్ ఎన్నికలు, అటు గ్రామాల్లో చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు జనవరి పండగ అనంతరం అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంట? బాగుంటుందా? సమస్యలు తీరిస్తే అంటే జగన్ గారు కూడా అంటున్నారు చాలా వరకు కూడా ఖజానాలు ఖాళీగా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారు, అరకొరగానే ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు కదా, ఏమంటారు? ఇక ఎవరినన్నా ఇబ్బంది ఉంది కదా. అదే అంటే 18 నెలల్లో కూడా 2 ఆయన విమర్శించకూడదు, ఈయన విమర్శించకూడదు.
అవునా కదా అది. అంటే బాబు గారు ఏమంటున్నారంటే ఖజానా ఖాళీ అయింది, 2.66 లక్షలు 18 నెలలు అప్పు చేయాల్సి వస్తుంది, కొద్దిగా చూసి అవన్నీ కూడా మేము సంపాలనలు ఇస్తాం, వాళ్ళు వచ్చి వీళ్ళు ఇచ్చేంత మరి ఓపిక పట్టాల్సిందేగా మనం. అది త్వరలో గృహాలు ఇస్తామంటున్నారు, ఏదన్నా అప్లై చేస్తున్నారు. ఏమో మరి ఏం చేస్తారు తెలియదు. అంటే ఉగాది కల్లా కూడా 5 లక్షల గృహాలు గృహప్రవేశం అంటున్నారు, పేదవాళ్ళకి ఇల్లు. కాదాలి కదా ఇస్తే పోతే పోవచ్చు. అంటే సార్ ఇంకా 1వ తారీఖు వచ్చినా 5వ తారీఖు వచ్చినా ప్రభుత్వ జీతాలే ఇవ్వలేకపోతున్నారు ప్రజెంట్. ఏమంటారు? ఆర్థిక పరిస్థితిని బట్టి వెళ్ళిపోతుంది అది, దీన్ని బట్టి అంతే. రైతులు కూడా సంక్షోభంలో ఉన్నారని నిన్న ఈయన అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా. మరి ఏమంటారు? ప్రజెంట్ చూసుకుంటే తుఫాన్ల ఎఫెక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, తుఫాన్లు అంటే అందరికి ఇబ్బందిగానే ఉంది కదా. పర్లేదు బాగానే ఉందా అంతా? అంటే రోడ్లు వ్యవస్థలు మీకు నచ్చినట్టుగా ఎలా ఉంది అసలు జనరల్గా చూసుకుంటే? అన్నీ అందుతున్నాయా సమయానికి? అన్నీ అంతే ఉన్నాయి, అది దాన్ని విమర్శించడానికి లేదు. సార్ ఎలా ఉంది మీ అభిప్రాయం ప్రకారం? 18 నెలలు గత ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు చూశారు, అప్పుడు 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు, మీకు నచ్చినట్టుగా ఎలా ఉంది? ప్రభుత్వం అనేది ఏదైనా పేదలకి ఆధారపడిందే ప్రభుత్వం. ఆధారపడకుండా కొంచెం అది ఆ ఒడిదుడుకులు ఉండదు, ఏదో పేదవాడికి బాధలు రాకుండా చూసిందే ప్రభుత్వం. అంటే రైతులు సంక్షోభంలో ఉన్నారని నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు రైతు సంరక్షణ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తుఫాన్లోని ఏదో సరే పడిన దాటికి ఏదో అది అని డబ్బులు వేసారు అది ఇది అన్నారు, ఇప్పుడు కోతకు వస్తున్నారు, రోడ్డు మీద పోసుకున్నారు. గవర్నమెంట్ దాన్ని తీసుకొని తగిన రేటు ఇస్తే రైతు ఏడవడు, వాడన్ని తాకడి పెట్టి చేసుకొని ఇవాళ 1500 అంటే ఏం గిడుతుంది? రైతు పక్షంగా ఎన్ని సెరలు పడితే ఈ తుఫాన్లైనా ఇవన్నీ నీళ్ళు రాత్రి మళ్ళీ సేకరి చేసి అన్ని తనఖా పెట్టుకొని చేస్తుంటే ఇవాళ 1500 అంటే రైతుకి ఏం కడుతుంది? ఇదే విధానంలో చూసుకుంటే సార్ పక్కన అరటి రైతులకు కూడా కేజీ 10 రూపాయలు అంటగా, ఏంటది? కేజీ అది ఇప్పుడు కూరగాయలు చూస్తున్నామండి, దోసకాయ 40 రూపాయలు, వాళ్ళు ఒక రేటు ఉంటే వీళ్ళు ఒక రేటు చెబుతూ ఉంటారు, మేము అడిగితే సరే అంటారు. అన్ని అన్ని కూరగాయలు కొనలేని స్థితిలో ఉన్నాయి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఖజానాలు ఖాళీ అవుతున్నాయి, ఈ 18 నెలల్లో కూడా 2.66 లక్షల కోట్లు అప్పు ఉందంటున్నారు. ఖజానా ఖాళీ ఏంటి? ఆయన అంటే ప్రజలు ఏం చెప్పలేరండి. అన్ని భారం మోసి చేసిన వాడే నాయకుడు, న్యాయం చేసిన వాడే, అంతేగాని ఖజానాలో డబ్బులు అయితే ప్రజలు తీసుకొచ్చేస్తారా? పేదవాళ్ళు ఎవరి ప్రభుత్వం ఇస్తుందేమో సాయం చేస్తుందేమో ఎదురు చూస్తూ ఉంటారు, గుట్టకలు మిగుతూ ఉంటారు. అది కాకుండా ఖజానా డబ్బులు అయితే నీకు ఏం అడుగుతారు, ఏం చేస్తారు? ఆ మాట అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సమయం ఇవ్వగలిగితే అన్నీ చేస్తామంటున్నారు కదా, ఆ విధానం ఎవరు ఏం చేయరండి, ఇది చెప్పుకుంటా వెళ్ళటమే. కానీ చేసి ఇప్పుడు పెద్దలు ఏమంటారు, కూడి పెట్టినోడే కొడుకు, చూసినోడే కొడుకు, చూడనోడే కొడుకు కాదు అని పెద్ద ఒక సామెత ఉండేది. అట్లాగే వీరు కూడా రాజకీయంగా వాళ్ళకి చేసాం వీళ్ళకి చేసామనే కాదు, చేసి చూపించాలి. చేసి చూపించింది రేపు పొద్దున వాళ్ళకి మెరిట్, కానీ ప్రజలకి మెరిట్ కాదు. అదే సార్, ఇదే విధానంలో మాజీ ముఖ్యమంత్రి గారు మోసపూరిత హామీలే అంటున్నారు, ఇవన్నీ నిజమేనంటారు? అరకొరగానే అందుతున్నాయి అన్నీ కూడా సంక్షేమ పథకాలని నిన్న మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారా? సరే, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన చేతులు ఏమి లేదుగా మాట్లాడటానికి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడతాను? సామాన్య పౌరక్కగా ఎలా ఉందో ఆయన కూడా మరి మాట్లాడేదాన్ని మాట్లాడతాడు. ఈ మాటలు ఈ వరకే కానీ పనులు సాగే కాదు. పని సాగించిన వాడు, దాన్ని సర తీసుకున్నవాడే, అది ఇప్పుడు అన్నం పెట్టినవాడే కొడుకు. అంటే ఏమంటున్నారంటే పదవిలోకి వచ్చాక పాత కేసులు లేకపోతే ఈ బెయిల్ మీద ఉన్నాయని నిర్వీర్యం చేసుకుంటున్నారు, కానీ ఫోకస్ చేయట్లేదు అసలైన సమస్యల మీద. ఆయన ఏమండి, ప్రభుత్వం కేసులు పెట్టుకోవటం, వాళ్ళు చేసుకోవడం, పేద ప్రజలు కొడతాం, తిడతాం, గ్రామాలు లేకుండా ఎలగొడతాం, ఆడి కొట్టేసి ఈడు కొట్టేశారని నానా తిప్పలు పెడతాం, ఇది న్యాయం కాదుగా. నీకు ప్రజలు ఓటేశారు, వాడిని కొట్టి ఈయన కొట్టి రేపు పొద్దున్న నిన్ను కొట్టరా? నిన్ను కొడతారుగా. నువ్వేం ఎత్తుతావు అదే కొత్తవు కదా పంట, ఆ పంటనే నువ్వు మరి రాకుండా చూసుకోవాలంటే ఓటు ఎవరికన్నా వేయండి. నువ్వు చెయ్యాల్సింది ఏంటి? సమానంగా చెయ్యాలి. వాడు మనకేం లేదు, వీడు మనకేం లేదు అని విభజించి మనం దాన్ని చేస్తే రేపు పొద్దున పేద ప్రజలకి ఎంత మరి మనసు ఇదైపోద్ది. అంటే మోసపూరిత హామీలు ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి గారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి మహిళలకి ఏదో చేస్తున్నారు, అది అవ్వలేదు. 1500 ఇస్తా అన్నారు నెలకి, అది అవ్వలేదని ఆయన అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారా? మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అదేది మరి ఇప్పుడు పెన్షన్ కొన్ని ఖాళీ చేశారంట, తీసేశారు. తీసేయకూడదుగా.
మరి మెడికల్ కాలేజీలు పెట్టారు. మెడికల్ కాలేజీని తీసేయకూడదు, ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? ఆయన చూస్తేనే రైల్వే అని ప్రైవేటీకరణ అంటున్నాడు. ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాం, ఈ ఉద్యోగం లేదు అంటే రైతు ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి కాంట్రాక్ట్ కూలీ కింద చేసుకొని పేదలు బతికి పిల్లల్ని చదివించుకొని వీళ్ళు చదవకూడదు, ఉద్యోగాలు రాకూడదు, ఇంజనీర్లు అవ్వకూడదు, ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు. మరి ఏంటి పాలేరుతనం చేయాలా? అటు చూస్తే విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్, అది కూడా ప్రైవేట్ కాదు. అది ఎప్పటి నుంచి ఉందండి? ఆయన ఏం చేశాడండి అసలు యజమానినప్పుడు? ఆయన చేసిన సేవ ఇప్పుడు అంత దాన్ని దుర్యోగపరచడం న్యాయం కాదుగా. వాళ్ళు బజార్ని పడ్డారు కదా, కడుపు కాలుతుంది కదా, పేదలందరూ రోడ్డు ఎక్కారు కదా, అది న్యాయం కాదుగా. అమరావతికి వస్తే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు, 2వ దశ ల్యాండ్ పూలింగ్ కావాలంటున్నారు. టాటా కంపెనీ వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్లు కడతామంటే వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు ఇచ్చిన 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోతుంది, మేము ఇప్పుడు వరకు ఫ్లాట్లు రాలేదని వాళ్ళు. ఇప్పుడు నేనండి నేను రైల్వే చేసి రిటైర్డ్ అయ్యా. ఇప్పుడు నాకు 73 సంవత్సరం జరుగుతుంది. ఈ 73 అంటే మాకు రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఎవరిని పట్టించుకోమండి. కాకపోతే నేను రిటైర్డ్ అయ్యాను. చూస్తారు ఇది మరి రాజకీయంతో పని ఉండేది కాదండి. అంటే ఇప్పుడు ఒక విద్యార్థి చదివాడు పేదరికం నుంచి, వాడికి ఏమైనా చేతిని ఇస్తే వాడు కొద్ది శుభ్రంగా బతుకుతాడు. ఆ బతికిన దాంతో నీ మీద అభిమానం పెరుగుతుంది. అది కావాలి కానండి. వీడు నాకు ఒకటి లేదా ఆడు ఇట్ట అది ఇంకొకటి ఏది ఇది మప్పి పెట్టి ఆ పార్టీ పని కాదు. క్రైస్తువులు హింసిస్తాం, క్రైస్తువులు హింసిస్తాం న్యాయం కాదు, ఇది ఏళ్ళది కాదు కదా. ఈ సంక్షేమం ఇవన్నీ ఏంటంటే నానా విధంగా ఎవరండి క్రైస్తువులు విమర్శించినా చనిపోవడం ఒక రోజు ఉంది. కానీ క్రైస్తవుడు చనిపోతే పరలోకం వెళ్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ దుర్మార్గం చేసి నరకానికి వెళ్తావు. అయితే ఇబ్బందులతో కూడుకున్న ప్రభుత్వాలే తప్ప మనిషికి నిజంగా సామాన్యుడికి న్యాయం చేసే లేవు. అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.